ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్నేహితులారా, ఎలా ఉన్నారు మీ అందరూ? దేవుని మహాకృపను బట్టి మీ అందరూ సంతోషంగా క్షేమంగా ఉన్నారని ప్రభుని బట్టి తెలుస్తున్నాను. ఎందుకంటే ఆయన మన రక్షకుడు, మన ఆదరణకర్త, మనకి తోడైన దేవుడు. ఎప్పుడు కూడా మనతో మరి ఆయన కలిసి మనతో నివాసించే దేవుడు కాబట్టి ఆయన కృపను మితిమిగా మన మీద ఉంచాడు. కాబట్టి కృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని ప్రభు పేట నేను తలుస్తున్నాను, ఆయనకు మహిమపరుస్తున్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి ఒకసారి చక్కటి సమయాన్ని మనం కలిగి ఉన్నాం, దేవుని మనం ఆరాధించడానికి, స్తుతించడానికి. గత కాలం అంతయు దేవుడు మనల్ని కాచి దాచి కాపాడి మరి ఒకసారి ఆయన సన్నిధిలో మనల్ని జ్ఞాపకం చేసుకొని ఈ రీతిగా ఆయనను స్తుతించే భాగ్యాన్ని, ధన్యతను దేవుడు మనకి ఇచ్చాడు. అందుని బట్టి మనం ఎంతో సంతోషించే వారుగా ఉండాలి. చూడండి, మనం సజీవులుగా ఉన్నాం కాబట్టి ఆయనను మనం స్తుతించే వారు ఉంటాం. అవునా కదండి? మృతులు ఆయనని స్తుతించగలరా? లేరు కదా. కాబట్టి మనం సజీవులుగా మనం ఉన్నాం కాబట్టి ఆయన నామాన్ని కనపడదాం, ఆయన నామాన్ని స్తుతిద్దాం, ఆయన మహిమపడదాం. రండి, మనం అందరం కలిసి దేవుని స్తుతిద్దాం. చూడండి, మాతో పాటుగా మీరు కూడా ఏకీభవించి మేము మనందరం కలిసి మన తండ్రిని మనం స్తుతిద్దాం, మనం ఆరాధిద్దాం. కమాన్, లెట్స్ గో టు వర్షిప్. వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం, దాని తర్వాత మనం ఆరాధనలకు వెళ్దాం. దయచేసి అందరు కళ్ళు మూస్తాం. మహాపరిశుద్ధుడా, వందనాలు తండ్రి, వందనాలు ప్రభా, స్తోత్రం నాయన యేసయ్య తండ్రి, నాయన ప్రభా, ఇటు రీతిగా మేము కొడుకుని ప్రార్థించుటకు తండ్రి, మిమ్మల్ని స్తుతించుటకు మాకు ఇచ్చిన ఈ సమయంలోకి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఎందరైతే ఏకీభవించుచున్నారో తండ్రి, నాయన ప్రభా తండ్రి, వారి హృదయాలను తెరవండి ప్రభా, యేసయ్య తండ్రి, నాయన ప్రభా తండ్రి, నాయన ప్రభా తండ్రి, వారి తండ్రి నాయన ప్రభా ప్రతి ఒక్క మాటను గ్రహించే జ్ఞానం వారికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి, యేసయ్య తండ్రి, నాయన ప్రభా ఆత్మతో సత్యంతో వారు తండ్రి నాతో కలిపి ఆరాధించడానికి సహాయం దయచేయండి తండ్రి. అన్ని విషయములలో ఈ కృపా కాపుదలమైన దీవెనలు తండ్రి సమస్తము వారికి దయచేస్తారని అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థించున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. కమాన్, అందరూ కలిసి దేవుని స్తుతిద్దాం. కొన్ని నిమిషాలు దేవుని మనం స్తుతిద్దాం. అందరం స్తుతితో దేవుని మనం ఆహ్వానిద్దాం. హల్లెలూయా. కమాన్, రైట్. అందరూ నోరు విప్పి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. థాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. జీసస్. హల్లెలూయా. జీసస్ యువర్ నేమ్. హల్లెలూయా. ఇబషాదరకో రెబెహెందరమో. హల్లెలూయా. 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 నా ప్రాణమా యెహోవాను స్తుతించుము. హల్లెలూయా. నా అంతరంగంలో ఉన్నటువంటి సమస్తమా ఆయన నామమును స్తుతించాలి అన్నాడు. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, వందనాలు, వందనాలు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కలిసి మాతో కలిసి అందరూ కూడా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి నాయనా, స్తుతి, స్తుతి తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ కృప ఆకాశము కన్నా ఎత్తైనది యేసయ్యా. నీ ప్రేమ సంద్రాల కన్నా దేవా లోతైనది యేసయ్యా. కృప ఆకాశము కన్నా ఎత్తైనది యేసయ్యా. నీ ప్రేమ సంద్రాల కన్నా లోతైనది
ఎల్లకాలము తోడు నీవే నమ్మదగిన యేసయ్యా కృతజ్ఞత స్తుతులు నీకే నమ్మదగిన యేసయ్యా కృతజ్ఞత స్తుతులు నీకే కృతజ్ఞత స్తుతులు నీకే పరమ తండ్రి నీ ప్రేమ షరతులు లేనిది పరమ తండ్రి నీ ప్రేమ నిస్వార్థమైనది పరమ తండ్రి నీ ప్రేమ షరతులు లేనిది పరమ తండ్రి నీ ప్రేమ నిస్వార్థమైనది నీ ప్రేమ నన్ను విడువదు ఎడబాయదు ఎల్లకాలము తోడు నీవే నీ ప్రేమ నన్ను విడువదు ఎడబాయదు ఎల్లకాలము తోడు నీవే నమ్మదగిన యేసయ్యా కృతజ్ఞత స్తుతులు నీకే నమ్మదగిన యేసయ్యా కృతజ్ఞత స్తుతులు నీకే కృతజ్ఞత స్తుతులు నీకే పరమ తండ్రి నీ ప్రేమ సంపూర్ణమైనది పరమ తండ్రి నీ ప్రేమ సర్వము సమకూర్చును పరమ తండ్రి నీ ప్రేమ సంపూర్ణమైనది పరమ తండ్రి నీ ప్రేమ సర్వము సమకూర్చును నీ ప్రేమ నన్ను విడువదు ఎడబాయదు ఎల్లకాలము తోడు నీవే నీ ప్రేమ నన్ను విడువదు ఎడబాయదు ఎల్లకాలము తోడు నీవే నమ్మదగిన యేసయ్యా కృతజ్ఞత స్తుతులు నీకే నమ్మదగిన యేసయ్యా కృతజ్ఞత స్తుతులు నీకే కృతజ్ఞత స్తుతులు నీకే కృతజ్ఞత స్తుతులు నీకే
పరిస్థితులు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను దేవా. నమ్మదగిన దేవా నీకే స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. Heavenly gracious, we Father, my Father, Lord. God, thank you for giving this precious time, Lord. Keeping your presence in our midst, Lord. Using us inviting us into your presence. Thank you for that, Jesus. Thank you, Lord. God, as we praise my Father God, God, please do receive our praises and worships, my Father God. God, who are praying, my Father God, crying for you, my Father God. God, please do answer their prayers, my Father God. God, please do be with them, my Father God, and guide them, my Father God. Give your grace and protection, my Father God. God, who have been participating in the worship with us, my Father God. Bless them each and every one, my Father God. God, let them build your pillar in your name, my Father God. God, bless them richly, abundantly, my Father God. Please answer their prayers, my Father God. God, as we are closing this, my Father God, in Jesus' name we ask and pray. Amen, amen, amen. Hallelujah. Praise the Lord. Hallelujah. అందరూ దేవుని స్తోత్రం చెప్తాం. Hallelujah. Praise the Lord. Hallelujah. ఎప్పుడు దేవుని ఆరాధించే వారికి మనం ఉండాలి. Hallelujah. స్తుతి మన స్థితిని మారుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగు గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరీవన్. హల్లెలూయా. ఎంతవరకు దేవుని మనం ఆరాధించడానికి గొప్ప తరుణాన్ని సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆరాధించిన మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు మీకు చేస్తున్నాను. మరి సమయంలో ముఖ్యమైన అంశానికి మనం వచ్చాం. దేవుని యొక్క వర్తమానంలోకి మనం వెళ్దాం. మరి దేవుడు మనతో ఏమైతే మాట్లాడినాడు మన మరి శ్రద్ధ కలిగి దేవుని యొక్క మాట మీద మనం చెవికి మనం వెళ్దాం. మన బ్రతుకులను ఇలా చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకుందామా? దయచేసి ప్రార్థన చేద్దాం. దైవ ప్రభావం మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు నీ తోడు, నీ సన్నిధి, నీ క్షేమము మాకు అనుగ్రహించారు. ఇదిగో ప్రభా, ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవ మీరే మాతో మాట్లాడండి నాయన ప్రభా. మరి మమ్మల్ని ప్రభా నీ వాక్కుతో నింపి తండ్రి మమ్మల్ని తండ్రి మరి బలపరచండి అనే విషయంలో తండ్రి మా జీవితంలో కడిగి సరిచేయమని సరిలో ప్రార్థిస్తున్నాను. ఆయన మా జీవితం మేము ఎలా సరిపరచుకోవాలో మాకు నేర్పించమని సరిలో ప్రార్థిస్తున్నాం. ప్రభు మమ్మల్ని ఈ సమయాన్ని మీ చేతికి అప్పగించుకుంటూ సమస్త మహిమకి చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. చాలా సంతోషం. అందరూ సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా చెప్తాం అందరూ కూడా. హల్లెలూయా. రిజాయిస్ ఇన్ ద లార్డ్. మనం ఎప్పుడు కూడా సంతోషం ఆనందంతో ఉండాలి దేవునిలో. మన పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా, మన స్థితిగతులు ఎలా ఉన్నప్పటికీ కూడా మనం ఎప్పుడు కూడా సంతోషంగానే ఆనందంగానే ఉండాలి. ఎప్పుడు కూడా ఎందుకు నవ్వుతూ ఉండాలి అనేసి మీరు అంటే కనుక నేను ఒక విషయం చెప్తాను. మనకి ఏ బాధ కలిగినా, ఏ కష్టంలో మనం ఉన్నా, వ్యాధిలో మనం ఉన్నా, లేకపోతే ఏ కొరతలో ఉన్నప్పటికీ కూడా వాటన్నిటి నుంచి విడిపించే సామర్థ్యం గల దేవుడు మన తండ్రి యేసయ్య. హల్లెలూయా చెప్దాం అందరూ కూడా. హల్లెలూయా. చూడండి, మనల్ని రక్షించే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు మనకున్నాడు కాబట్టి మనం కూడా రిజాయిస్గా ఉండాలన్నమాట. సంతోషంతో ఆనందించాలన్నమాట. అందుకనే అలా కాకుండా నా పరిస్థితి బాగాలేదని మరి మనం దిగులతో మరి సన్నిధి కలుగుకుండా ఇంట్లో కూర్చోవడం, వాక్యం వినకుండా మరి ఎక్కడో పక్కన కూర్చోవడం, ఆ విధంగా చేయకూడదు. ఎందుకంటే మన ప్రతి పరిస్థితికి మరి దాని యొక్క ప్రతి ఉపకారం, దానికి యొక్క విడుదల సంథింగ్ ఏదైనా కానీ మన వాక్యంలోనే ఉంటుందన్నమాట. అందుకనే మనం దేవుడు మనతో ఎప్పుడు మాట్లాడతాడు, మన పరిస్థితుల గురించి ఏ విధంగా మాట్లాడతాడో ఆ విధంగా మనం ఏం చేయాలంటే కనిపెట్టుకుంటూ ఉండాలన్నమాట. అందుకనే సంతోషించాలి. ఎందుకంటే మనకు ఒక రెమెడీ అనేది ఉంది, మనకి ఒక గ్యారంటీ. అంటే మనం ఈ పరిస్థితుల నుంచి విడుదల పొందుతాము, ఆ దేవుడు మనకున్నాడు అనే విధానంలో మనం సంతోషిస్తూ ఉండాలన్నమాట. హల్లెలూయా. మరి నేను సేవకుడు, నాకేం లేవంటారా? చాలా ఉన్నాయి, సేవకుడిగా నాకు చాలా ఉన్నాయి. కానీ అయినప్పటికీ నిరీక్షణ కలిగి విశ్వాసం బట్టి మరి ఆయనకి ముందుకు కొనసాగుతున్నాను. ఇప్పుడు కాకపోతే రేపు విడిపిస్తాడు కాబట్టి. హల్లెలూయా. అర్థమవుతుందండి? అందరూ కూడా ధైర్యంగా ఉండండి. మన రాజు, మన రాజులకు రాజు, మన ప్రభువులకు ప్రభువు, మన యేసయ్య మనకి తోడే ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్ముడు మనకు తోడే ఉన్నాడు. అన్ని విషయంలో నుంచి మనల్ని నడిపిస్తూ విడిపిస్తూ
మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఇలాంటి వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి చూడండి, సృష్టి చూడండి, ఆజ్ఞకు లోబడినటువంటి సృష్టి అనేసి దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, ఇక్కడ గొప్ప విశేషమైన అక్కడ చూడండి, ఆజ్ఞ మరి లోబడటం సృష్టి, ఈ 3 విషయాలు ఈ విషయంలో దాగి ఉన్నాయి. దీనిని బట్టి మనం మన యొక్క జీవితాన్ని సరి చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రయత్నమే కాదు, మనం జీవితాన్ని మనం సరి చేసుకుందాం. చూడండి, ఆజ్ఞ అలాగే లోబడటం సృష్టి, ఆజ్ఞకు లోబడిన సృష్టి అన్నమాట. అంటే ఈ సృష్టి అనేది దేనికి లోబడినది? ఆజ్ఞకు లోబడింది అనమాట. చూడండి, ఒక ఇన్స్ట్రక్షన్ ఎప్పుడైతే దేవుడు ఇచ్చాడో దానికి ఈ యొక్క సృష్టి అంతా కూడా ఏమైంది? లోబడింది అనేసి దేవుడు ఇక్కడ మనకి మాట్లాడుతున్నాడు. ఆయన నోటి మాటతోనే సమస్తమని కూడా ఆయన సృష్టించాడు. సృష్టించి ఏమైతే ఆయన ఆజ్ఞ ఇచ్చాడో, అడ్వైస్ లేదా మరి ఆ యొక్క డైరెక్షన్ అలాంటిది ఇచ్చాడో, అవన్నీ కూడా ఈనాటి వరకు మరి రేపు దేవుడు వచ్చేంత వరకు కూడా అవన్నీ కూడా ఆ ప్రకారంగానే ఉంటాయి. సముద్రాలు ఉన్నాయి, దానికి మరి ఎల్లలను వేశాడు, సరిహద్దులు వేశాడు. మరి అలాగే అన్నిటికీ కూడా సరిహద్దులు వేస్తూ వచ్చాడు. ఆ సముద్రము కూడా, ఆ నీరు, గాలి అన్ని కూడా సమస్తము కూడా భూమి మీద సృష్టించబడినటువంటి ప్రతి సృష్టి, యావత్తు సృష్టి కూడా దేవుని ఆజ్ఞకు లోబడుతూ ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందండి? ఇక్కడ చూడండి, ఏమంటున్నాడు? ఆజ్ఞ అంటున్నాడు, మరి లోబడటం అంటున్నాడు, సృష్టి అంటాడు. ఈ 3 విషయాలు మరి చాలా ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నాయన్నమాట. చూడండి, ఆజ్ఞకి ఎప్పుడైతే లోబడుతుందో అవన్నీ కూడా దేవుని యొక్క మహిమ పరుస్తూ ఉంటుంది అన్నమాట. చూడండి, ఈ దినాల్లో ఎంత భయంకరంగా ఉంటుందంటే పరిస్థితి, మరి ఆజ్ఞ ప్రతి వారికి ఆజ్ఞ ఇచ్చాడు. మనకి ప్రతి మానవునికి ఆజ్ఞ ఇచ్చాడు. కానీ ఆజ్ఞను మనం ఏం చేస్తున్నాం? అనుసరిస్తున్నామా, పాటిస్తున్నామా, లేదా నిర్లక్ష్యం చేస్తున్నామా అనేది ఇక్కడ ఒక ప్రశ్నగా ఉంది. చూడండి, దేవుడు ప్రతి మానవునికి కూడా ఆజ్ఞ ఇచ్చాడు. ఏ విధంగా సృష్టి అంతా కూడా ఆజ్ఞకి కనుక లోబడి తూచ తప్పకుండా అవి పాటిస్తూ ఉన్నాయో, అలాగే మానవుడు కూడా ఆ యొక్క ఆజ్ఞను కనుక మరి మీరకుండా పాటిస్తూ మరి ఆ ఆజ్ఞను మరి పట్టిస్తూ మరి ముందుకు నడిచినట్లయితే ఈ రోజున మానవునికి పట్టిన దుస్థితి పట్టనవసరం పని లేదని దేవుని సేవకు నేను చెప్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే మన మానవుడి యొక్క ఆజ్ఞ అతిక్రమించాడో అప్పుడే పాపానికి అక్కడ తావు జరిగిందనమాట. హల్లెలూయా. అర్థమవుతుందండి? అందుకనే చూడండి, ఇక్కడ సృష్టి అంతా కూడా చక్కగా లోబడి ఉంది. లోబడుతున్న దాన్ని బట్టి దేవుని మహింపరుస్తుంది. కానీ మానవుడు మాత్రం ఆ విధంగా మరి మరి దేవుని మహిమ చెల్లించే వానిగా లేకపోవటమే బహు దురదృష్టకరమైనటువంటి విషయం అని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని సందేశాన్ని బట్టి, దేవుడు మాట్లాడే విధానం బట్టి నీ జీవితం నా జీవితం సరి చేసుకోవాలని ప్రభు సేవకుడిగా నేను మీకు మనవి చేస్తున్నాను. ఒకసారి చూద్దాం. చూడండి, కీర్తన గ్రంథం 148వ అధ్యాయం వెళ్దాం. ఒకసారి నడండి. కీర్తన గ్రంథము 148వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూద్దాం. చూడండి, యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఏమంటున్నాడు? యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టాయట. చూడండి, ఆజ్ఞ ఇవ్వగా అవి ఏం చేసాయి? పుట్టాయి అన్నమాట. హల్లెలూయా. చూడండి, తర్వాత ఏమన్నాడు? అవి యెహోవా నామమును స్తుతించును గాక. హల్లెలూయా. చూడండి, తర్వాత ఏమన్నాడు? చూడండి, ఆయన వాటిని నిత్య స్థాయువులుగా స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటికి కట్టడ నియమించెను, ఏదియు దాని నతిక్రమింపలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఏమన్నాడు? ఆయన ఆజ్ఞ ఇయ్యగా అవన్నీ కూడా పుట్టాయట. ఎప్పుడు పుట్టాయండి? నరుని సృజించక ముందే అవన్నీ కూడా కలిగజేశాడు దేవుడు. ఎప్పుడైతే సృష్టి అంతా చేశాడో మరి గాలి, నీరు, వాతావరణాన్ని, మరి చెట్లు, మొక్కలన్నిటిని, ప్రతి జీవరాశుల్ని ఆయన ఎప్పుడైతే చేశాడో భూమి మీద అవన్నీ కూడా ఎలా ఉన్నాయంట?
తూచ తప్పకుండా, అంటే వాళ్ళు అతిక్రమించకుండా అవి ఈ రోజున అవి కూడా మరి కొనసాగుతున్నాయంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ఎంత చక్కగా అవి యొక్క వారి యొక్క దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి అవి ఏ రకముగా అవి జీవిస్తూ ఉన్నాయి చూడండి. ఏ విధంగా దేవుని యొక్క మహింపరుస్తున్నాయి చూడండి. ఏ రకముగా దేవుణ్ణి అవి ఘనపరుస్తున్నాయి చూడండి. హల్లెలూయా. ప్రతి దినము ప్రతిరోజు ఈ సృష్టి అంతా కూడా దేవుని మహింపరుస్తూ ఉంది. దేని వల్ల తెలుసా? అవి లోబడటాన్ని బట్టి ఆ గ్లోరీ, ఆ మహిమ అంతా కూడా ప్రభువుకి చెందింది. సూర్య చంద్ర నక్షత్రం, ఆకాశంలో భూమి, నీరు, గాలి, వాదం సమస్తము కూడా ఆయన నామమును ఏం చేస్తుంది? ఘనపరుస్తుంది. బికాస్ ఆఫ్ దేని గురించి అంటే ఆయన ఒబీడియన్స్ని బట్టి, లోబడటాన్ని బట్టి దేవునికి మహిమ వెళ్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సహోదరులారా, దేవుడు మానవుని కూడా సృష్టించాడు, కానీ మానవుడు కూడా ఆ విధంగా అతిక్రమము లేకుండా ఉండుంటే ప్రతి మహిమ కూడా ఆయనకి చెందవలసే. కానీ ఈ రోజున మానవు నుంచి ఆయనకి మహిమ లేకుండా పోయిందనేది మరి ఇక్కడ చాలా బాధకరమైన విషయం అన్నమాట. చూడండి, ఆయన మహిమను మనం పోగొట్టుకునే వారుగా పోగొట్టుకున్నాం. ఆ రకంగా మనం ఉన్నాం. అందుకనే మనకింత బాధ. దేవునికి కూడా ప్రతి దినము మన గురించి ఆయన చింతిస్తూ వేదన పడుతూనే ఉన్నాడు. దానికి కారణం ఏంటంటే డిస్ఒబీడియన్స్. దానికి కారణం అతిక్రమాన్ని బట్టి అన్నమాట. కానీ ఇక్కడ మరి సృష్టి అంతా కూడా ఎలా ఉంది అంటే అతిక్రమం లేకుండా ఉంది. ఇక్కడ చూడండి 7వ వచనం చూడండి. భూమి మీద ఉన్న చూడండి ఇక్కడ 5వ వచనం 6వ వచనం చివరిలో చూడండి. ఆయన వాటికి కట్టడలు నియమించాడంట. చూడండి, కట్టడలు ఆయన నియమించాడట, ఏదియూ దానిని అతిక్రమించలేదట. హల్లెలూయా. చూడండి, ఏది కూడా దాన్ని ఆ ఆజ్ఞకు అతిక్రమం లేకుండా క్రమముగా క్రమపరుస్తూ ఆయన్ని మరి ఉండటం వల్ల ఆయన దేవునికి మహిమ కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మనము చూడండి ప్రకృతిని చూసి అది సృష్టిని చూసి కనుక మనం నేర్చుకుంటే తప్పనిసరిగా మన జీవితం బాగుపడుతుంది. దాంట్లో ఎటువంటి డౌటే లేదని నేను సెలవిస్తున్నాను. ఎందుకంటే చూడండి, ఒక్కొక్కసారి మనం అంటూ ఉంటాం, చూసారా, మాట వినప్పుడు దాన్ని చూసి నేర్చుకోరా అని అంటాం. దేన్ని చూసి నేర్చుకోవాలంటే దాన్ని చూసి నేర్చుకోరా అని అంటారు కదండి. అంటే అంత భయంకరమైన పరిస్థితి అన్నమాట. దేన్ని కుక్కను చూసి నేర్చుకోరా అని అంటారు. అంటే కుక్కను చూసి నేర్చుకోరా అని మనకి చెప్తున్నారు అని అంటే ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాడో ఒకసారి అర్థం చేసుకో. దానికి కారణం ఏంటో తెలుసా? డిసొబీడియన్స్ అన్నమాట, అతిక్రమం అన్నమాట. ఆజ్ఞకు అతిక్రమం కనుక ఉంటే ఆ రకంగా ఉంటుంది. చూడండి, వాళ్ళు ఏమంటారంటే కుక్కకి కొంచెం అన్నం వేస్తే విశ్వాసంతో అక్కడ కాపలా ఉంటారు, మన దగ్గర ఉంటారు రా, కానీ నీకు ఏంట్రా అసలు అని ఈ రకంగా సంబోధిస్తూ ఒక దుఃఖకరంగా మాట్లాడుతూ ఉంటాం, మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతామంటే ఆజ్ఞ అతిక్రమించడాన్ని బట్టి అంత మరి పాపానికి కూడా మనం లోపడిపోతాం అన్నమాట. అతిక్రమించామంటే మనం దగ్గర పడతాం, పాపంలోనే పడతాం. కానీ అలాంటి సృష్టి ఇప్పటి వరకు కూడా అది దేవునికి లోబడి ఉంది, ఆజ్ఞకు అతిక్రమించకుండా ఉంది అని అంటే అది మరి దేవుని ఎంతగానో అది మహింపరుస్తూ ఉంది. చూడు, భూమి మీద ఉన్న మకరములారా, అగాధ జలములారా, యెహోవాను స్తుతించుడి. అగ్ని వడగండ్లలారా, హిమమా, ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. సరే, ఆయన ఆజ్ఞ తుఫాను. పర్వతములారా, సమస్తమైన గుట్టలారా, ఫలవృక్షములారా, సమస్తమైన దేవదరు వృక్షములారా, మృగములారా, పశువులారా, నేలను ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా, భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీద ఉన్న అధిపతులారా, సమస్త వ్యాధియు సమస్త న్యాయాధిపతులారా, యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఉదయకాలం చూడండి, ఆకాశ పక్షులు దేవుని స్తుతిస్తూ మనం చూస్తూ ఉంటాం, ఎక్కడ గమనించినట్లయితే చూసారా. కానీ మరి దేవుని యొక్క చేతి హస్తముతో చేయబడిన మనం మాత్రం ఏ రకంగా ఉంటాము?
విననులని వారిగా మనం ఉంటాం, లోబడని బిడ్డలుగా మనం ఉంటాం, వానికి విధేయత లేని బిడ్డలుగా మనం జీవిస్తూ ఉంటూ తండ్రికి దుఃఖపరిచేవారుగా మనం ఉంటాం, ఆయనకి కోపం రప్పించేవారుగా మనం ఉంటాం. హల్లెలూయా. అర్థమవుతుందండి ఏ రకంగా మన పరిస్థితి, మన జీవితం ఏ రకంగా ఉందో మనం ఒకసారి ప్రశ్న వేసుకుంటే సరి చూసుకోవాలనే ఇది చూడండి. చాలా మంది మన వర్తమానాన్ని వింటాం, చాలా అవసరం, కానీ ప్రతి దినము మనం ఏం చేయాలి అని అంటే మనల్ని మనం శుభ్రం చేసుకోవాలి, మనల్ని మనం కడుక్కుంటూ ఉండాలి, మనల్ని మనం పవిత్రపరుస్తూ ఉండాలి. చూడండి, రోజు మనం స్నానం చేస్తుంటాం, ఉదయకాలం స్నానం చేస్తాం, మరి సాయంకాలం కూడా స్నానం చేస్తాం, ఉదయకాలం బ్రష్ చేస్తాం, మరి సాయంకాలం కూడా మనం బ్రష్ చేస్తాం. ఎవ్రీడే చాలా ఫ్రెష్ ఫుడ్ మనం తింటూ ఉంటాం, ఫ్రెష్ డ్రెస్సెస్ వేసుకుంటాం, అన్ని నూతనంగా మనం చేసుకుంటూ ఉంటాం. కానీ అన్నిటికంటే మించినటువంటి మన హృదయాన్ని మనం ఎప్పుడు కూడా దాన్ని పట్టించుకోం. శుభ్రం చేసుకోవడం అనేది మనకి తెలియదు. అది ఒకవేళ తెలిసినా కూడా చెయ్యాలేమోలే అనేసరి అనుకుంటాం. చూడండి, అందుకని ఎందుకు మన జీవితంలో మరి ఆశీర్వాదాలు కానీ లేకపోతే హెచ్చింపు కానీ మరి మార్పు అనేది ఎందుకు మనకి రాదు అని అంటే మనం ఇక్కడే ఫెయిల్ అవుతాం, ఇక్కడే ఇది ఆలోచిస్తాం. ఇది చెయ్యాలి కదా, ఇది చెయ్యాలి కదా, పొద్దున్నేసి ప్రార్థన చేసుకోవాలి కదా, బైబిల్ చదువుకోవాలి కదా, చర్చికి వెళ్ళాలా, సండే వచ్చేసినప్పుడే ఈ రకంగా చూడండి. అమ్మో వెళ్ళాలి కదా, కదా, ఈ రెండు మాటలే మనం నాశనం చేస్తున్నాం మన జీవితాన్ని. గమనిస్తున్నారా ప్రియమైన దేవుని బిడ్డలారా? కదా, కానీ ఈ సృష్టి అలాగనట్లేదు, ఆజ్ఞకు ఫిక్స్ అయిపోయినారు, అలాగా లోబడుతున్నాను. దానికి నోరుందా మాట్లాడడానికి, చెవులున్నాయా వినడానికి, మరి కళ్ళున్నాయా చూడడానికి, ఏమీ లేదు. కానీ దేవుని మాటకు అది ఆజ్ఞకు లోబడి ఉన్నాయని, లోబడి అవన్నీ కూడా మానవుని కొరకు, మానవ యొక్క క్షేమం కొరకు అవన్నీ కూడా పనిచేస్తూ దేవుని మహిమపరుస్తున్నాయి. కానీ మానవుడు మాత్రం అతిక్రమించి ఆయన ఆజ్ఞకు వ్యతిరేకంగా, తండ్రికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఈ సర్వమును కూడా నాశనం చేస్తున్నాడు. ఈ సృష్టినే ఈ దినాన్న మరి ఈ రోజున మానవుడు సర్వనాశనం చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? అతనిలో ఉన్నటువంటి డిస్ఒబీడియన్స్ని బట్టి, అతనికి ఉన్నటువంటి స్వార్థాన్ని బట్టి, మరి అలాగే అతనికి ఉన్నటువంటి మరి ఆ పాపమును బట్టి ఇవన్నీ కూడా నాశనం అయిపోతూ ఉన్నాయన్నమాట. అన్నీ కూడా దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందండి? చూడండి, ఎప్పుడు కూడా మన భవిష్యత్తును, మన జీవితాన్ని మనం కాపాడుకోవాలంటే మనం ఎప్పుడు కూడా ఆయనకి లోబడే వారుగా ఉండాలి. ఇక్కడ సృష్టిని చూపిస్తున్నాడు దేవుడు. సృష్టిని చూపించి చూడండి, ఇక్కడ ఏమన్నాడు? మరి ఈ సృష్టి ద్వారా మనల్ని నేర్పించాలని దేవుని యొక్క ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ చూడండి, ఆకాశం ఆలకించు, భూమి చెవి యొగ్గు, నేను పిల్లలు కానీ వారిని పెద్దవాళ్ళుగా చేసి కానీ వారు నా మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు అన్నాడు. ఎవరికి చెప్తున్నాడు దేవుడు? ఎవరికి చెప్తున్నాడండి? సృష్టితో మాట్లాడుతున్నాడు దేవుడు. ఎంత బాధకరం చూడండి, సృష్టితో మాట్లాడుతున్నాడు దేవుడు. అంటే మనం ఎలాంటి పరిస్థితి, మానవుడు ఎలాంటి దుస్థితిలో ఉన్నాడు అనేది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఆకాశంతో మాట్లాడుతున్నాడు, భూమితో మాట్లాడుతున్నాడు దేవుడు. నరుని గురించి, మానవుని గురించి, ఆయన యొక్క ప్రేమతో చేసుకున్న వ్యక్తిని, తన పోలికలో చేసుకున్న వ్యక్తి గురించి వీటితో మాట్లాడుతున్నాడు. ప్రకృతితో, సృష్టితో ఆయన మాట్లాడుతున్నాడు. ఎంత బాధాకరమైనటువంటి విషయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆజ్ఞ అతిక్రమించాలి కాబట్టి మరి మనం చెయ్యాలి అనే ఉద్దేశంతో ఇక్కడ కాదు. ఆయన కట్టడలు ఏదైతే మనకు ఉన్నాయో ఆ కట్టడలు మనం అనుసరించే వారుగా మనం ఉండాలి ఇక్కడ. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఆ ప్రకారంగా కనుక మనం ఉంటే దేవుని యొక్క మహిమను మనం చూస్తాం, దేవునికి మనం మహిమపరచగలుగుతాం అన్నమాట. చూడండి, ఇక్కడ 12వ వచనం చూడండి. యవ్వనులు చూడండి, 11 ఒకసారి చూడండి. భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీద నున్నటువంటి అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా, యెహోవాను సన్నుతించుడు. ఏ విధంగా సన్నుతిస్తాడు? నువ్వు ఆరాధించాలంటే, నిన్ను స్తుతించాలంటే, ప్రభుని ఆరాధించాలంటే ఎవరు ఏ రకంగా ఉంటే ఆయన ఆజ్ఞకు కనుక అతిక్రమించకుండా లోబడి జీవించినట్లయితే తప్పనిసరిగా అటువంటి వారు ప్రభుని ఆరాధించగలుగుతారండి.
హల్లెలూయా. సరి చేసుకుంటాం అనే జీవితాన్ని, ఒకసారి చూస్తాం అనే జీవితాన్ని. చూడండి, దేవుడు ఇక్కడ 2 విషయాలు మన మధ్యలో ఉంచినాడు. ఒకటే ఏం చేస్తున్నాడు, ఆజ్ఞ అన్నాడు, మరొకటి సృష్టి అన్నాడు. ఈ 2 ఏ విధంగా ఉన్నాయో అనేది ఈ యొక్క మరి ఆజ్ఞ ఏ విధంగా మరి ఈ మరి లోబడి ఉంటున్నాయో అనేది ఇక్కడ మనకి పెడుతున్నాడు దేవుడు. చూడండి, ఇక్కడ ఒక పక్క సృష్టి మన ఎదురుకుండా మరి మనల్ని సృష్టిని ఎదుర్కొండ పెట్టి చెప్తున్నాడు. చూడండి, నా సృష్టి అంతా కూడా నేను ఏదైతే ఆజ్ఞాపించానో, ఏ కట్టడలు అయితే వాటికి ఇచ్చారో ఇప్పటి వరకు అది కొనసాగుతున్నాయని ఉన్నాయి, లోబడుతూనే ఉన్నాయి అవన్నీ కూడా. కానీ నీ పరిస్థితి ఏంటి? నీవు లోబడవా దేవునికి? ఎంతకాలం లోబడకుండా దేవునికి వ్యతిరేకంగా ఉంటావు? ఎంతకాలము లోబడనొల్లన్న స్థితిలో నీవు ఉంటావు అని ప్రభు ఈ సమయంలో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇది మన జీవితాన్ని సరి చేసుకోవాల్సినటువంటి సమయం. ఇది మన జీవితాన్ని సరి చేసుకోవాల్సిన విధానం. మనం ఎన్నో వాక్యాలు వింటాం, ఎన్నో వర్తమానాలు మనం వింటాం. దేవునికి స్తోత్రం కలుగును. మంచిదే, కానీ నీ జీవితం సరి చేసుకోకుండా నువ్వు ఎన్ని విన్నది నీకు మార్పు కలిగిస్తుందా? నీ జీవితానికి ఆశీర్వాదం కలిగిస్తుంది అనుకుంటున్నావా? నువ్వు ఆజ్ఞను అతిక్రమించకుండా, లోబడినట్టుగా నువ్వు ఉండకుండా, మరి ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని వాగ్దానాలు తీసుకున్నా, ఎన్ని వాక్యాలు నువ్వు విన్నా, నీ జీవితం మారబడుతుంది అనుకున్నావా? ఒకవేళ మారబడుతుంది అని అనుకుంటే నువ్వు భ్రమలో జీవిస్తున్నావు అనే విషయాన్ని నీకు జ్ఞాపకం చేస్తున్నాను. కళ్ళు తెరువు, ఇక్కడి నుంచి కళ్ళు తెరువు. నీ ఇష్టానుసారంగా ఉంటూ అతిక్రమించి ఆయన కట్టడలు అనుసరించకుండా క్రమంగా నేను వాక్యాన్ని వింటున్నాను, సన్నిధికి వెళ్తున్నానంటే నీవు మోసపోతున్నావు అనే విషయాన్ని నీకు తెలియజేస్తున్నాను సూటిగా ఆయన సేవకునిగా. ఎస్, నీవు మోసపోతున్నావు. మోసపోద్దని ప్రభు పేరట మనం చేస్తున్నాం. అలా మోసపోకూడదు ఉండాలని ప్రభు పేరట నీకు మనం చేస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరి, నువ్వు ఎప్పుడైతే ఆయన ఎడల నీవు ఖచ్చితంగా రూఢి తప్పకుండా నీవు ఆజ్ఞకు లోబడి నువ్వు అనుసరిస్తావు, తప్పనిసరిగా నీ జీవితంలో ఫలం అన్నది నువ్వు చూస్తావు. తప్పనిసరిగా నీ నుంచి దేవునికి మహిమ వెళ్తుందని ప్రభు పేటను మనం చేస్తూ ఉన్నాం. అనుసరించాలి కదా అని కాదు, నువ్వు అనుసరించ ఇది నా బాధ్యత, ఇది నాకు దేవుడు పెట్టిన కట్టడి, నాకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ, నేను చేయాలి దీన్ని, దేవుని మహిమపరచాలి అని కనుక నువ్వు స్పష్టంగా ఖచ్చితంగా కనుక నువ్వు చేసినట్లయితే దేవుడు తప్పనిసరిగా నిన్ను దీవించడానికైనా ఇష్టపడుతూ ఉన్నాడు. ఆజ్ఞ అతిక్రమం చెప్పండి ఏంటి? పాపం. నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆ అతిక్రమించావో తప్పనిసరిగా నువ్వు ఆ పాపంలో నెక్స్ట్ స్టెప్ పాపంలో నేను అడుగు పడుతుంది. ఎప్పుడైతే నువ్వు మాట వినలేని వానిగా ఉన్నావు, నీ భవిష్యత్తు పాడు చేసుకునే వానిగానే ఉంటావు. స్తోత్రం కలుగుతుంది. అర్థమవుతుందా? మీ అందరికీ అర్థమవుతుందండి? హల్లెలూయా. మరి ఇక్కడ నుంచే నన్ను మన జీవితాన్ని సరి చేసుకునే విధానంలో మనం ఉందామా? మన కుటుంబాన్ని, మన బిడ్డలు, భార్య, భర్త అందరూ కూడా మనం ఉండాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. చూడండి, ఇంట్లో కుటుంబంలో కూడా చూడండి, భర్తకు భార్య ఉపయోగదు, భార్యకు భర్త ఉపయోగదు, వాళ్ళిద్దరు కాకుండా పిల్లలు పేరెంట్స్కి ఉపయోగం. చూసారా డిస్ఒబీడియన్స్ ఏ విధంగా మనల్ని, కుటుంబాన్ని ఏ విధంగా అది మరి శాసిస్తుందో చూసారా? డిస్ఒబీడియన్స్ అనేది ఒక పాపము. ఎంతో కుటుంబాలు ఈరోజు హెరాస్ చేస్తూ మరి ఆ కుటుంబాలన్నిటిని కూడా మరి స్పాయిల్ చేసేస్తూ మరి నాశనం చేసేస్తూ ఉంటుంది. ఒకే ఒక కారణం డిస్ఒబీడియన్స్ అన్నది. అయితే సృష్టి అయితే ఆయన మాటకు ఆజ్ఞకు లోబడుతూ జీవిస్తుంది ఇప్పుడు కూడా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మరి ఒక వాక్యం కలుగు చూడండి, మరొక వాక్యం చూద్దాం. చూడండి ఒకసారి మార్కు సువార్త 4:39 ఒకసారి చూద్దాం. చూడండి ఇక్కడ, అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండుమని సముద్రంతో చెప్పగా
గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. అదే చూసారు ఇక్కడ యేసయ్య మరి తన శిష్యులతో కలిసి దోణిలో మరి గలిలే సముద్రం గుండా వారు వెళ్తూ ఉన్నప్పుడు మరి గొప్ప తుఫాన్ అక్కడ కలిగినప్పుడు దేవుడు ఏం చేశాడు? లెగిచి ఆ యొక్క గాలిని నీటిని మరి గాలిని గద్దించుకు అదేమైంది? నిమ్మళమైంది అనమాట. చూసారా? ఒబీడియన్స్ అంటే అది. ఒబీడియన్స్ అంటే అది. మనము లోబడటం అంటే అది దానికి కారణం. అంతే తప్ప మనం చూడండి, మనం ఎంత దేవుడు గద్దించినప్పటికీ కూడా మనం లోబడిన వారి వల్లే మనం జీవిస్తూ ఉంటాం. లోబడిన వారి వల్లే మనం మరి ఆయన ఎదుట మనం కనపరుస్తూ ఉంటాం. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అని చూడండి. లోబడటం అనేది కనుక మన జీవితంలో కనుక మనం లేకపోతే కనుక అది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో మనం ఉన్నట్లు లెక్క అని ప్రభు పేట నేను మనం చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షించబడిన తర్వాత నువ్వు దేవుడు అంటే ఎరిగిన తర్వాత కూడా నీవు ఏ రకమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉన్నావు, ఏ రకమైనటువంటి జీవితంలో నువ్వు ఉంటున్నావు అనేది ఒకసారి నువ్వు ప్రశ్న వేసుకోవాలి. నీవు లోబడుతున్నావా దేవునికి? ఆయన ఆజ్ఞకు లోబడుతున్నావా? ఆయన కట్టడలను అనుసరిస్తున్నావా? వెళ్ళకూడనటువంటి స్థలాలకి, చూడకుండా ఉండవలసిన వాటిని, మాట్లాడకూడని వాటిని మాట్లాడుతూ ఆ ప్రకారంగా నీవు ఉంటున్నావా? ఒకసారి నువ్వు ప్రశ్న వేసుకోవాల్సిందిగా ప్రభు పేట నేను మనం చేస్తున్నాను. ఇక్కడ సృష్టి అంతా కూడా ఆయనకి లోబడుతుంది, ఆయనకి విధేయత కలుగుతూ ఉంది. ఆయన మాట చెప్పగానే ఆ గాలి అంతా కూడా నిమ్మళమైంది. అన్నీ కూడా అక్కడంతా కూడా మరి నెమ్మదిగా అక్కడ ఉన్నట్టుగా మనం వాక్యంలో మనం చూస్తున్నాం. మన పరిస్థితి ఏంటి ప్రేమన దేవుని బిడ్డలారా? మన స్థితిగతి ఏంటి? మన విధానం ఏంటి? ఇంకా ఎంతకాలం మనకి కావాలి? ఇంకా ఎంతకాలం మనకి కావాలి? దేవుడు మన కోసం అలాగే వేచి చూస్తున్నాడు. ఇప్పుడు రేపు అలా ఎప్పుడు నా బిడ్డలు నాకు మరి లోబడి ఉంటారు, నా ఆజ్ఞలు ఎప్పుడు గైకొంటారా? ఆయన ఆశతో ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. నీ వైపు, నా వైపు, మన వైపు. ఈ రోజు కానీ రేపని ఆ విధంగా ఆయన డ్రాగన్ చేస్తూ వస్తూ ఉన్నాడు. ఆయన మనం ఇంకా ఆలస్యం చేసినట్లయితే మన జీవితాన్ని మనం ఇంకా సరి చేసుకున్నటువంటి పరిస్థితులు మనం ఉంటే తప్పనిసరిగా దానికి ప్రతిఫలం మనం పొందుకుంటామని జ్ఞాపకం చేస్తున్నాం ప్రభుని బట్టి. వద్దు ఆ పరిస్థితి. లోకం కల్లోలం అయిపోయింది. భయంకరమైనటువంటి పరిస్థితులు లోకంలో వస్తున్నాయి. ప్రభుత్వాల మీద ప్రభుత్వాలు, లోకం మీద లోకం, దేశం మీద దేశం, అన్నీ కూడా భయంకరమైన స్థితిలో వస్తున్నాయి. కనీసం దేవుడు రాకడ సూచనలు అని కూడా సంభవిస్తున్నాయని కూడా నీకు గుర్తిరిగి మరియు ఆ విధమైనటువంటి అతిక్రమంలో నువ్వు జీవిస్తున్నావు అని అంటే ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. ఎవరు కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. అందుకనే దినమెల్ల తన 2 చేతులు చాపి ఆయన మన వైపు చూస్తూ ఉన్నాడు. ఆయన కనురెప్ప వేయకుండా మన వైపు చూస్తున్నాడు. ఎవరైతే ఒక్కరు రక్షించబడితే చాలు, ఆయన పరలోకంలో గొప్ప మహా ఆనందంతో అవనందరూ కూడా పరలోకంలో ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ మాట వింటున్న నీ హృదయాన్ని సరి చేసుకుంటావు. ప్రభుకి, ఆయన ఆజ్ఞకి నువ్వు లోబడి జీవిస్తావు. ఆయన ఆజ్ఞకు అతిక్రమించకుండా మరి లోబడుతూ నడుస్తావా? ఒక ప్రశ్న, ఒక చిన్న మాట. ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరుడు, విశ్వాసం, స్నేహితుడా, వింటావా? ఆయనకు ఒకసారి లోబడతావా? ఆయనకు లోబడి ఆయన మహిమపరిచేవారు ఉంటావా? ఆయన రాజ్యాన్ని మరి చేజిక్కించుకునే వాడిగా నేను ఉంటావా? ప్రభు పేరట మిమ్మల్ని బ్రతుమాడుతున్నాను. ప్రియమైన దేవుని సహోదరులారా, దయచేసి ఆయన యొక్క ఆజ్ఞకు మనం లోబడదాం. ఆయన మాటకు మనం విధేయత కలుగుతాం. ఏ సృష్టి ఏ రకంగా అయితే మరి ఆ యొక్క మాటకి ఆయన ఆజ్ఞకు లోబడుతుందో, ఆయన గాలిని గద్దించుగా ఏ రకంగా మరి అది లోబడి ఉందో ఆ విధంగా మనం కూడా ఉండాలని ప్రభు పేరట కోరుతున్నాను.
ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ఒక సృష్టి అంత రకంగా ఉంటే మరి నీవునేమో ఎంతో శ్రేష్టంగా చేయబడి ఉన్నాం. ఆయన స్వస్థలతో ఆయన చేతుల్లో మనం చిక్కుకున్నాడండి. ఆయన రూపంలో మనం చేసుకున్నాడు. మన కోసం ఆయన రక్తాన్ని కార్చాడండి. మన ప్రాణాన్ని ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు మన కోసం. తిరిగి లేచి మన కోసం ఈ లోకం జయించినాడు. అన్నీ తెలుసుంది మన అవిధేయతగా ఉండటమే మరి దౌర్భాగ్యమైన పరిస్థితి. తెలిసి ఎందుకు మనం ఆ పరిస్థితిలో ఉండాలి? అవిధేయత కలిగి ఉంటే, అతిక్రమంగా మనం ఉంటే ఏ రకంగా ఉంటామో మనకు తెలీదా? తెలిసి ఎందుకు అలాంటి పరిస్థితులు మనం వెళ్ళవలసి వస్తుంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, అదంతా విడిచిపెట్టండి. ప్రభు త్వరలో రానై ఉన్నాడు. ఆయన త్వరలో రానై ఉన్నాడు. ఆయన ఎప్పుడో వస్తాడులే అని అనుకోవద్దండి. మన రాకడెప్పుడు, మన పోకడెప్పుడు మనకు తెలియదు. అదే రాకడ. అవును, ఆయన ఎప్పుడో వస్తాడులే, అప్పుడు చూద్దాంలే అని చూడకండి. చాలామంది అదే మోటివేషన్లో ఉంటారు. కానీ కాదు, రేపటి దినం మంది కాదు బ్రదర్. రేపటి దినం మంది కాదు. నెక్స్ట్ సమయంలో మనకి ఏం చెప్తే మనకు తెలీదు. అందుకనే మనం అలర్ట్గా ఉండాలి, సిద్ధపడి ఉండాలి. ఇప్పుడు చేద్దామంటే చేదాటిపోతుంది. మనం ఉదయకాలం లెగుస్తామో లేదో మనకే తెలియదు. అలాంటి పరిస్థితి ఏమన్నా చెప్పగలరా? ఏమైనా రాసేగలరా? నేను పొద్దున ఖచ్చితంగా లెగుతానండి. నథింగ్. రేపటి దినము నీది కాదు. అందుకనే ఇదే సమయం, ఇదే అనుకూల సమయం మన జీవితాన్ని చక్కబెట్టుకోవడానికి, మన జీవితాన్ని సరి చేసుకోవడానికి. హల్లెలూయా. గాలిని గద్దిస్తేనే అది లోబడి, మరి మనల్ని ఎంతగా గద్దిస్తున్నాడు, ఎంతగా ఆయన ప్రవక్తల ద్వారా, సేవకుల ద్వారా, వర్తమానంతో మనతో మాట్లాడుతూ, వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఎన్ని గద్దింపులు ఇస్తున్నాడు దేవుడు. ఆయన ప్రేమను బట్టి గద్దిస్తూ మరి ఆయన చేర్చుకోవాలని చూస్తుంటే మనము ఏ పరిస్థితిలో ఉన్నాం, ఏ స్థితిగతిలో మనం ఉంటున్నాం? ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అండి. విలువైన జీవితాన్ని ఎందుకు ఆ విధంగా నాశనం చేసుకుంటాం? తెలిసి కూడా ఎందుకు ఆ పరిస్థితుల్లో ఉంటాం? సరి చేసుకుంటావా వాక్యాన్ని? నీ జీవితాన్ని సరి చేసుకుంటావా? నీ పరిస్థితిని సరి చేసుకుంటావా? ఆయనకి లోపడే వానిగానే ఉంటావా? ఆ విధంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ఒకసారి యెషయా గ్రంథంకి ఒకసారి వెళ్దాం. చూడండి యెషయా గ్రంథము 44వ అధ్యాయానికి వెళ్దాం ఒకసారి అండి. 22వ వచనం ఒకసారి చూద్దాం. చూడండి ఇక్కడ ఏమంటాడు చూడండి. మంచు విడిపోనట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగిపోనట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చూసారు అక్కడ ఏమంటాడు? 22లో చూడండి అక్కడ ఉంటాడు. మంచు విడిపోయినట్లుగా నీ అతిక్రమములను, మబ్బు తొలగిపోనట్లుగా నీ యొక్క పాపములను తుడిచివేశాను అంటాడు. ఎక్కడ? కల్వరి సిలువలో ఆయన తుడిచివేశానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇంతవరకు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ నీ కోసం ఆ రక్షణ లేకపోతే ఆ యొక్క క్షమాపణ అనేది నీ కోసం సిద్ధపరిచున్నాడు. ఇప్పటికీ కూడా రా, దేవుడు నేను పిలుస్తున్నాడు. రా, దేవుడు నేను పిలుస్తున్నాడు. నీ అతిక్రమములైన తుడిచివేశాడండి. నీ పాపములైన తీసివేసాడు మబ్బుల వలె. అదికెందుకు? రా, నీ అవిధేయతను విడిచిపెట్టి, నీ అతిక్రమమును విడిచిపెట్టి ప్రభు దగ్గర రా. ప్రభుకు లోబడు, ప్రభుకు లోబడు, ప్రభుకు లోబడి జీవించు. ఆయన ఆజ్ఞకు సిద్ధపడు, ఆయన కట్టడకు సిద్ధపడు. దేవుడు నిన్ను క్షమిస్తూ ఆయన ప్రేమను బట్టి ఆయన నిన్ను నీ పాపములన్నీ కూడా తుడిచివేశాడు. మనం అడగక ముందే మన పాపములు ఆయన తుడిచివేశాడండి. మనం అడగక ముందే మన అతిక్రమములన్నీ కూడా ఆయన
మబ్బు వల్ల తీసివేశాడండి ఆయన. ఇంకేం ఎందుకు తెలుసా? విలువైన జీవితాన్ని మనం పాడు చేసుకోకూడదు. తర్వాత చూడండి, నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళుకొను రండి నా దగ్గర అంటాడు. నేను విమోచించి, నేను విడిపించాను. వేటి నుంచి? నీ అతిక్రమం నుంచి, నీ అతిక్రమం అనే పాపం నుంచి, నీ యొక్క మరి లోపడినటువంటి ఆ పాపం నుంచి నేను విడిపించాను. రా నా దగ్గరికి రా, నేను విడిపించాను నీ దగ్గరికి, నిన్ను విడిపిస్తాను. రా నా దగ్గరకు తిరుగు, నా వైపు తిరుగు, నన్ను వెంబడించు, నా ఆజ్ఞను నువ్వు గైకొను, నా ఆజ్ఞను నువ్వు పాటించు, నా కట్టడను అనుసరించు. చాలు, నిన్ను విమోచించాను, నిన్ను విమోచించాను. రా నా వైపు తిరిగి రా, నా ప్రియ కుమారుడు రా నా వైపు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన స్నేహితులారా, ఇంకా ఎంతకాలం మనం అలా ఉంటాం? క్రైస్తవులుగా ఉంటూనే, క్రీస్తును మరి ఎరిగి మనం ఉంటుండే ఇంకా ఎంతకాలం ఉంటాం? ప్రభు మనల్ని పిలుస్తున్నాడు, రండి నా ఎద్దుకు రండి, నా వైపు తిరగండి, నేను మిమ్మల్ని విమోచించాను, మిమ్మల్ని విడిపించాను, ఆ బంధకం నుంచి, ఆ పాపం నుంచి విడిపించాను. ఏ విధంగా తెలుసా? నా రక్తము కార్చి, సిల్వలు ఆ కల్వరిలో నా రక్తము కార్చి మీకోసం నా రక్తాన్ని చిందించాను. హల్లెలూయా. నీ ప్రతి పాపమును, నీ ప్రతి శాపమును, ప్రతి డిసోబీడియన్స్ని అన్నీ కూడా నేను తీసివేశాను. ఏ రకంగా మబ్బు విడిపోయినట్లుగా తీసివేశాను. నా వైపు తిరగండి, చాలు, ఇక్కడి నుంచే నా వైపు తిరగండి, నా ఆజ్ఞకు లోబడండి, నా కట్టడను అనుసరించండి, నేను మళ్ళీ నాలుగు చేర్చుకుంటాను అంటాడు దేవుడు. నేను స్తోత్రం కలుగు కాక. ఎంత గొప్ప తరుణం ఉండే ఇదే సమయం ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇదే సమయం ప్రేమైన చెల్లి, తమ్ముడు, శ్వాస. దిస్ ఇస్ ద టైం టు టర్న్ టు గాడ్. ఇదే సమయం దేవుని తిరగడానికి, ఇదే సమయం ఆయన దగ్గర పశ్చాత్తాపడడానికి, ఇదే సమయం తిరిగి ఆయన దగ్గర లోబడటానికి. హల్లెలూయా. చూడండి, ఇక్కడే ఉన్నాను, నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా ఎదుగు మళ్ళుకొను, నా మళ్ళుకొను, నేను విమోచించాను నీ దగ్గర అని. చూడండి, ఇక్కడ దేవుడు తన శిష్యులకి కనుపరచడానికి ఆ యొక్క మరి సృష్టిని ఎగ్జాంపుల్గా తీసుకుని అక్కడ చెప్తున్నాడు. ఇక్కడ చూసారా, గాలి లెగిసి పడినప్పుడు, తుఫానుగా, భీకర తుఫానుగా వచ్చినప్పుడు దేవుడు ఎప్పుడైతే మాట్లాడాడో దాంతో అది ఆ మాటకి లోబడదు. అంటే దానికి ఉన్నటువంటి మినిమం, కనీసం మానవునికి కూడా లేదనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఎన్నిసార్లు దేవుడు మాట్లాడినా మన చెవికి వినపడదు, వినపడినా వదిలేస్తాం. అది కానీ సృష్టి మాత్రం లోబడుతూ ఉంటుంది, సృష్టి మాత్రం విధేయత చూపిస్తుంది. మరి దాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి? మనమే దేవుని శిష్యులుగా మనం ఉన్నాం, దేవుని శిష్యులుగా మనం ఉంటున్నాం, ఇక్కడ దేవుని బిడ్డలుగా మనం ఉంటున్నాం. అది నేను చూడండి, స్టార్టింగ్లో చెప్పాను కదా, దాన్ని అన్న చూసి నేర్చుకోరా అని అంటారు మనోళ్ళు చాలామంది కూడా. అదే కనీసం మినిమం అనేది మన దగ్గర లేకుండా మనం జీవిస్తున్నాం. అంత బాధకరమైనటువంటి పరిస్థితి మనం జీవిస్తున్నాం. శిష్యులు ఏమంటున్నారు? ఏమిటి ఈయనెవరో అని అంటున్నారు, ఈయనెవరో అనేసి అని చెప్తున్నారే. అంతేకాదు, మన జీవితం ఒక గాలి, నీరే ఆయనకు లోబడంటే మనం లోబడలేని పరిస్థితిలో మనం ఉన్నామా అనే ఒక క్వశ్చన్ మార్క్ కనుక వచ్చి ఉంటే ఎంత బాగుండేది, ఎంత బాగుండేదండి. ఆ క్వశ్చన్ మార్క్ కనుక మనకు ఉంటే ఎంత చక్కగా అది మనకుండేది. హల్లెలూయా.
హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును కాక. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. రండి, ఇప్పటికైనా సరే ప్రభువు పిలుస్తూ ఉన్నాడు మనల్ని. దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఏ రకంగా అంటే, రండి నేను విమోచించాను అంటాడు. ఎంత గొప్ప మాట అండి. విమోచించాను అంటాడు. నేను మిమ్మల్ని విమోచించాను, నేను విడిపించాను ప్రతి పరిస్థితి నుంచి. నా వైపు తిరుగు, నా వైపు తిరగండి, నేను మిమ్మల్ని చేర్చుకుంటాను సిద్ధంగా అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ సృష్టి, ఇక్కడ మనం ఏ రకంగా దేవుడు పోలుస్తున్నాడు చూడండి. సృష్టి అంతా కూడా లోబడి ఉంది, మానవుడు లోబడినలుగా ఉన్నాడు. ఇక్కడ మరి శిష్యులకు అర్థం అవ్వడానికే ఇక్కడ ఏం చేశారు, తుఫాను రేపటి దేవుడు. ఎప్పుడైతే వాళ్ళకి నమ్ముతారు, వాళ్ళు అర్థం చేసుకుంటారని ఎప్పుడైతే చేశారు, హల్లెలూయా. ఇక్కడ మనం కూడా అర్థం చేసుకోవాల్సింది అదే పరిస్థితి, మనం కూడా గమనించవలసిన పరిస్థితి అదే. మనం అర్థం చేసుకోవాలి. ఈ యొక్క సృష్టిని చూసి మనం నేర్చుకోవచ్చు ఏ విధంగా విధేయత కలిగి ఉన్నదో, అది ఏ విధంగా లోబడుతూ ఉందో, అది దాన్ని చూసి మనం నేర్చుకుంటే చాలు. అవిధేయత అనేది ఒక పాపం, అతిక్రమం అనేది ఒక పాపంగా ఇక్కడ ఉంది. మరి అదే పాపం నుంచి దేవుడు నేను విడిపిస్తానని అన్నాడు, విడిపించాను అన్నాడు. మరి వస్తావా ప్రభు దగ్గరికి? వస్తావా ప్రభు దగ్గరికి? నేను విడిపించానని దేవుడు సెలవిస్తున్నాడు. మనల్ని విడిపించాడు. ఈ సృష్టి అంతా కూడా ఆయనకి లోబడుతూ, ఆయన ఆజ్ఞకు లోబడుతుంది. ఆజ్ఞకు ఆయన సృష్టి అంతా లోబడుతుంది. మనమే లోపడవలసిన వారు, కానీ సృష్టి అది లోబడుతుంది. కానీ నీవు నేను ఎప్పుడు లోపడతామని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆలస్యం చేయకండి, సమయం ఉందిలే అని అనుకోకండి, రేపు లేని వాయిదా వేయకండి. సమయము మన చేతిలో లేదు సుమా, రేపటి దినం మన చేతిలో లేదు సుమా. అందుకనే మనం త్వరపడాలి, జాగ్రత్త పడాలి, సిద్ధపడాలి. ఎస్, మనం సిద్ధపడాలి. ఎప్పుడు సిద్ధంగా ఉంటూ మనం జీవించాలి. ఆత్మీయ జీవితంలో మనం ఎప్పుడు కూడా సిద్ధపాటు కలిగినటువంటి జీవితం జీవించాలి. మనం ఎప్పుడు వెళ్ళిపోతాం మనకు తెలియదు, మన దినాలు ఎప్పుడు ముగుస్తాయో మనకు తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతిక్రమం విడిచిపెడదాం, ప్రభువుకు లోబడదాం. ఆయన కట్టడలు ఏమైతే మనకున్నాయో వాటిని మనం అనుసరించి వాటిని మనం ఉందాం. అటు ద్వారా మనం ముందుకు సాగుదాం. మన ప్రతి పాపమును కూడా, మన యొక్క ప్రతి అతిక్రమమును కూడా ఆయన తుడిచిపెట్టి ఉంచాడు. శిలువలో ఆయన సమస్త మన కోసం చేసి ఉంచాడు. మనం తిరిగి ఆయన దగ్గరికి వెళ్దాం. చిన్నగా చివరికి ఒక మాట మాట్లాడి నేను ముగిస్తాను. యెహోవా ఆ కార్యమును సమాప్తి చేసి ఉన్నాడు. ఆకాశంలారా ఉత్సాహధ్వని చేయుడి, భూమి అగాధ స్థలంలారా ఆర్భాటము చేయుడి, పర్వతంలారా అరణ్యమాందులను ప్రతి వృక్షమ సంగీతనాదము చేయుడి. యెహోవా యాకోబును విమోచించాడు అంటాడు దేవుడు. ఇక్కడ విమోచించును. హల్లెలూయా. దేవుడు రిజాయిస్, సంతోషం అంటున్నాడు. తన భూమికి, తన ఆకాశానికి, పర్వతాలకి, మరి సముద్రాలకి, అన్నిటికి చెప్తున్నాడు ఏంటంటే యాకోబును నేను విడిపించాను అన్న దేవుడు మరి సంతోషిస్తాడు. దేనితో? ఆ సృష్టితో చెప్తున్నా. ఇక్కడ సృష్టి అంటే కదా, ఏమన్నా చూడండి, ఆకాశాలు ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి, అరణ్యం ఉన్నాయి, అన్నిటితో దేవుడు చెప్తున్నాడు నేను విమోచించాను. ఎవరిని విమోచించాడు? యాకోబును విమోచించాను అని అంటాడు. హల్లెలూయా. యాకోబును తిరిగి ఇశ్రాయేలుగా చేశాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇదే మన శుభవార్త. ఎస్, ఆయన మనం విడిపించి
ఏ రకంగా తీశాడు? తిరిగి ఆయన బిడ్డలుగా, ఆయన సొంత బిడ్డలుగా దేవుడు మనం చేసుకున్నాడు. ఇంత చక్కటి భాగ్యాన్ని దేవుడు మనకు సిద్ధపరిచి ఉన్నాడు. మనకి ఎందుకు ఆలస్యం? రండి, ప్రభు దగ్గర రండి. మనం ప్రతి విధమైనటువంటి అతిక్రమాలను విడిచిపెట్టి, ప్రతి విధమైనటువంటి మరి ప్రభుకి మరి వ్యతిరేకమైనటువంటి మన జీవితాన్ని మనం విడిచిపెట్టి ప్రభు కొరకు మనం జీవిద్దాం. ప్రభు కొరకు మనం జీవిద్దాం. ప్రభు మహింపరచడానికి మనం ఉందాం. ఆయన రాకల్లో మనం ఎత్తపడదాం. అటు కృప సహాయం ఇస్తానని మీకు మనందరికీ ఆయన రాకడ పర్యంతరము తోడండి నడిపించిన కాక. ఆమె హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకుందాం. ప్రభా, మీకు వందనాలు చెల్లిస్తున్నంత వరకు తండ్రి మాతో మాట్లాడారు నాయన. ప్రభా, మరి నీ ఆజ్ఞకు ప్రభు మేము లోబడి వారుగా మేము ఉంటూ నాయన మరి ప్రతి విషయంలో ప్రభు మీకు విధేయత కలిగినటువంటి జీవితాన్ని మీరు జీవించిన కృప దయచేయండి. ప్రభా, మేము ఎంతమంది అయితే ప్రభా మరి అతిక్రమించిన వారిలో ఉన్న ప్రభు మీరు మాట్లాడారు. ప్రభా, యాకోబును విడిపించాలని సెలవిస్తావు ప్రభా. నేను మా ప్రియులు మమ్మల్ని అందరూ ప్రభా మరి ఆ డిస్ఒబీడియన్స్ అనే పాపం నుంచి ప్రభా మమ్మల్ని విడిపించి నాయన తిరిగి మమ్మల్ని జీవింపచేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా. ఎంతమంది వర్తమానం వింటున్నారు ప్రభా, మా ప్రియులందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ వర్తమానం ద్వారా మీరు వారితో సూటిగా మాట్లాడి ప్రభా వారి జీవితంలో సరి చేసుకుని అనుకునడానికి ఈ కృప దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా. మరి ఎంతమంది అయితే ప్రభా బిడ్డలు నాయన ఉద్యోగంలో వారి ఉద్యోగంలో దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. వారికి నాయన మరి ఉన్నతమైనటువంటి ప్రమోషన్స్ కానీ ఎలివేషన్స్ కానీ వారు రావడం కృప దయచేయండి. ఉన్నతమైనటువంటి రాబడి వారు పొందుకోవడానికి కృప దయచేయమని సరిలో ప్రార్థిస్తున్నాం. మరి ఎంతమంది ప్రభా మరి వ్యాపారంలో ఉన్నారు ప్రభా, వారి వ్యాపారములన్నీ కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఉన్నతమైనటువంటి నేను వ్యాపారకర్తలుగా వారు ఉండడానికి కృప దయచేయండి ప్రభా. మంచి నాయన లాభములతో కూడినటువంటి వ్యాపారం వారికి జరుగును గాక, విస్తరింపబడుతుంది కాక తండ్రి. మరి అలాగైతే తండ్రి ప్రభా మరి ఎంతమంది అయితే ప్రభా మరి వివాహాల కోసం బిడ్డలు ఎదురు చూస్తున్నారు, ఎవరి బిడ్డలు వారందరూ వివాహములు వేస్తున్నాములో అవి వివాహం జరుగును కాక తండ్రి. మరి ఎంతమంది అయితే ప్రభా బిడ్డలు వివాహములై ఈ సంవత్సరంలో గడిచినప్పటికీ గర్భఫలము లేక మరి ఎంతో మరి వేదన పడుతున్నారు ప్రభా. యేసు నామములో వారి గర్భములు ఇప్పుడు తెరవబడును కాక తండ్రి. వారికి గర్భఫలంలో వచ్చిన కాక నా ప్రభా యేసు నామములో ప్రకటిస్తున్నాను తండ్రి. నేను చక్కటి బిడ్డలు కలిగి వారి సంతోషంతో ఆనందంతో వారు జీవించదు కాక ప్రభా. మరి ఎంతమంది అయితే ప్రభా సిక్నెస్లో ఉన్నారు వారికి నేను ప్రభాని స్వస్థతను దయచేయండి ప్రభా. ఎంతమంది హాస్పిటల్స్లో ఉన్నారు ప్రభా, వారి అనేక రోగములతో బాధపడుతున్నారు ప్రభా. యేసు నామములో వారి రోగములని బంధిస్తున్నాను తండ్రి. నాయన స్వస్థత కలుగుని కాక నా ప్రభా తండ్రి. మంచి ఆరోగ్యంతో ప్రభా తిరిగి వారు జీవించుదురు కాక తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. హల్లెలూయా. అలాగే తండ్రి నాయన ప్రభా మరి ఎంతమంది అయితే ప్రభా తండ్రి నేను మరి ఎడ్యుకేషన్లో వారు ఉన్నారు ప్రభా, బిడ్డలందరూ ప్రభా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు, వారందరూ ప్రభా చక్కటి ఎగ్జామ్స్ రావడానికి నీ కృప దయచేసి నడిపించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. బిడ్డలందరూ ప్రభా ప్రతి దినము నీ అందు ప్రభా వాక్యానుసారంగా ప్రార్థన పూర్వకంగా వారు ఎల్లప్పుడూ జీవిస్తూ మరి నేను అనుసరించే బిడ్డలుగా వారు కృప దయచేసి నడిపించి మహింపదుకోమని నా నాయన మా ప్రియులందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించి నడిపించి మహింపదుకోమని సమస్త మహిమ నీకే చెల్లిస్తూ బిడ్డలందరూ చేతికి అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తూ అడిగి పెట్టుకుంటున్నాం నా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి ఇంతవరకు దేవుడు చక్కటి మాటతో మనం మాట్లాడాడు. ఆ మాటను బట్టి మనం హృదయాన్ని సరి చేసుకుని ఆయన మహిమకరమైనటువంటి జీవితాన్ని మన జీవితం అంత మాత్రం కాకుండా మన జీవితంలో ఆశీర్వాదకరమైనటువంటి మరి జీవితాన్ని కూడా మనం జీవితం. హల్లెలూయా. అంత మాత్రం కాకుండా మరి ఎవరికైనా ప్రార్థనగా అవసరత కనుక ఉన్నట్లయితే దయచేసి మా స్క్రీన్ మీద నెంబర్ అది డిస్ప్లే అవుతుంది. దయచేసి ఆ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే తప్పనిసరిగా మీకోసం మేము ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉన్నామని ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాను. మరి అలాగే మీ జీవితంలో ఏదైనా సాక్ష్యాన్ని కనుక కలిగినట్లయితే దయచేసి అదే నెంబర్కి వాట్సాప్ ఉంది, దయచేసి ఆ వాట్సాప్కి మీరు మాకు తెలియపరచగలరు. మీరు తెలియపరచడంతో ఎడల మీతో కలిసి మేము కూడా ప్రభుని సంతోషిస్తూ ఆయన కూడా మరి మేము స్తుతించేవారుగా మేము ఉంటాం. అలా విధంగా మర్చిపోకండి. మరి ప్రార్థన అవసరాలు కూడా తప్పకుండా మాకు తెలియచేస్తుంది. ప్రభు ప్రకటన మనం చేస్తున్నాం. మంచిది. ఇంతవరకు చక్కటి వాక్యం మీరు విన్నారు. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబంలో ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.